ఓం శ్రీమాతే నమః. వెల్కమ్ టు సుష్మిత వ్లాగ్స్ అండి. ఈ వీడియో వచ్చేసి అక్షయ తృతీయ పూజ ఎలా చేసుకోవాలి, సులువుగా అందరూ తెలుసుకోవాలి, దాన ధర్మాల గురించి కూడా తెలుసుకోవాలండి. నేనైతే ఇంట్లో సింపుల్గా చేసుకునే విధానం అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. అందరూ కూడా నా వీడియో చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే ఒక్క లైక్ ఇవ్వండి అండి, ముందుకు వెళ్తుంది వీడియోనైతే. ఒక లైక్ ఇస్తే డబ్బులు రావండి, వీడియో ముందుకు వెళ్తుంది. అందరూ కూడా చూస్తారని నేను లైక్ అడుగుతున్నానండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. అక్షయ తృతీయ మనకి రేపే వచ్చేసిందండి. ఈ ఏడాది మనకి 30వ తారీఖు బుధవారం వచ్చేస్తుంది కదా. అక్షయ తృతీయ అంటే అక్షయ కానిది అంటే నాశించనిది అనే అర్థం అండి, ఎప్పటికీ తరగనిది అనే అర్థం. అందుకే ఈరోజు ఎటువంటి ముహూర్తం చూడకుండానే పెళ్లిళ్ళైనా శుభకార్యాలైనా చేసేసుకుంటారండి. దానాలు చేసేందుకు చాలా మంచి రోజండి ఈ రోజైతే. ఈరోజు నీటితో కూడిన మట్టి కుండ మనము దానం ఇస్తే కూడా చాలా మంచిది. అలాగే గొడుగులు, బియ్యము, ఉప్పు, నెయ్యి, ఆకుకూరగాయలు, పంచదార, చింతపండు, సత్తి మొదలైన వస్తువులు దానమైతే ఇవ్వచ్చండి. లేకపోతే ఆహారం కూడా మనము సమర్పించుకోవచ్చు. ఇలా ఏదైనా సరే మనమైతే దానం ఇచ్చుకోవచ్చు మన శక్తి కొద్దీ. నేనైతే ఇక్కడ ఇంట్లో సులువుగా ఇలా ఫోటో పెట్టైనా సరే, లక్ష్మీదేవి ఫోటో అయినా సరే, విగ్రహం అయినా సరే ఉంటూ పెట్టుకోండి. అలాగే లక్ష్మీనారాయణ సమేతగా పూజనైతే చేయాలండి. నేను ఇక్కడ అక్షయ పాత్రను చూపిస్తున్నాను చూడండి. ఒక మట్టి కుండ తీసుకొని 3 పిడికిళ్ళ ఉప్పునైతే గల్లుప్పునైతే వేయండి. కొంతమంది బంగారం కొనాలా, వెండి కొనాలా అని కొనలేని వాళ్ళు భయపడిపోతూ ఉంటారండి. అలా భయపడిపోవద్దండి. దొడ్డుప్పు అంటే రాక్ సాల్ట్ అయినా సరే మనము సముద్రం ఉప్పుని తెచ్చుకుంటే కూడా లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుందంట. ఆమె ఆశీస్సులు ఉంటాయి, లక్ష్మీ కటాక్షం అయితే లభిస్తుందండి. ఇంకోటి, ఇలా లక్ష్మీ కటాక్షం కోసము మనము అక్షయ పాత్రని అయితే రేపు తప్పకుండా పెట్టుకోవాలండి. ఇలా అక్షయ పాత్రను పెట్టుకొని కొంచెం ధనాన్ని అయితే పెట్టాలి. మనం సంపాదించిన ధనాన్ని అందులో పెట్టి పూజ అయితే చేయాలండి. 3 పిడికిళ్ళు అయితే గల్లుప్పు వేసుకొని మనము వెండి ఆభరణాలు ఉంటే వెండి, లేకపోతే ఇత్తడి, రాగి నాణ్యాలైనా పెట్టుకొని ఆ అక్షయ పాత్రనైతే ఏర్పాటు చేసుకోవాలండి. కుబేర యంత్రాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటున్నాను చూడండి. నేనైతే గోధుమలు వేసి లక్ష్మీదేవిని కూర్చోపెట్టుకున్నాను. ఇలా గణపతిని, లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని కూడా రేపు పూజ చేసుకోవాలండి. విష్ణు సహస్రనామాలు చదువుకోవాలి. తప్పకుండా ఇంట్లోనైతే ఇల్లు వాకిలి అన్ని శుభ్రం చేసుకొని మనము ఈ పూజ అయితే చేసుకోవాలండి. తెల్లవారుజామునైతే మీకు వీలైతే తెల్లవారుజామున చేసుకోండి. లేదండి మేము సాయంకాలం ఉపవాసం ఉండి సాయంకాలం వరకు పూజ చేసుకుంటామంటే అలాగే అండి చేసుకోవచ్చు, మన ఓపిక బట్టి. అమ్మవారికి నైవేద్యం వచ్చేసి పాలు, పెరుగన్నమైనా సరే, పరమాన్నమైనా సరే, మాడిపళ్ళైనా సరే సమర్పించుకోవచ్చండి. ముందుగా గణపతిని ఆహ్వానించుకొని పూజ అయితే చేసుకోవాలి. దీపారాధన చేసుకునేటప్పుడు కూడా మనము మనస్ఫూర్తిగా అమ్మవారిని ధ్యానించుకుంటూ ఓం శ్రీమాతే నమః అని దీపం జ్యోతి ప్రజ్వలమయామి అని దీపాన్ని అయితే వెలిగించుకొని ఇలా పూజ అయితే నేను చేసుకుంటున్నానండి. ప్రతి సంవత్సరం చేసుకునే పూజ మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా గణపతిని పూజించుకుంటూ మనము లక్ష్మీనారాయణ అయితే పూజ అయితే చేసుకోవాలండి. ఏదైనా సరే ఇలా మనం పూజ రేపు చేసుకోలేకపోతున్నాము, అయ్యో మేము అంటూ ముట్టు ఉన్నామండి, చేసుకోలేకపోతున్నాము, మహిళలు ఉన్నాయండి అని అనుకుంటే శుక్రవారం అయితే శుక్రవారం కూడా చేసుకోండి. రేపు వీలు కాని వాళ్ళు తప్పకుండానైతే శుక్రవారం కూడా ఇలా మనము ఈ అక్షయ పాత్రని అయితే ఏర్పాటు చేసుకోవాలండి. ఒక్కసారి అక్షయ పాత్రను పెట్టి చూడండి, మన ఇంట్లో ధనానికంటూ లోటు ఉండదండి. మీకే తెలుస్తుందండి, ధనంకి లోటు ఉండదు. తప్పకుండా పూజ అయితే చేసుకోండి. లక్ష్మీ కటాక్షం అయితే అందరికీ ఉండాలనే కోరుకుంటున్నానండి. మనం సంతోషంగా ఉండాలంటే బట్ట, అలాగే కడుపుకి అన్నము ఇవన్నీ సమకూర్చాలంటే లక్ష్మీ కటాక్షం ఉండాలి కదా. ఇంట్లో జీవనం సాగించాలి, సుఖ సంతోషాలు ఉండాలంటే లక్ష్మీ కటాక్షం ఉండాలి. అలాగే ఆరోగ్యం అంటే కూడా లక్ష్మీదేవి కటాక్షం అయితే ఉండాలండి. ఏది ఏమైనా లక్ష్మీదేవి అనుగ్రహం లేనిదే మనం సుఖ సంతోషాలతో ఉండలేమండి. ప్రతి దానికి కూడా డబ్బుతో ముడిపడి ఉంది. లక్ష్మీదేవి ఎక్కడ ఉంటే అక్కడ సంపద. అన్నిట్లో కూడా లక్ష్మీ నిలయం అంటే మనం ఎలా ఉండాలంటే చికాకులు, బాధలు, కష్టాలు లేకుండా కడుపు నిండా తిని ఆరోగ్యంగా అరిగించుకునేదే లక్ష్మీ కటాక్షం అండి. నన్ను అడిగితే మాత్రము
నైవేద్యం ఎక్కించుకున్న తర్వాత శ్రీ మహావిష్ణువుకి కూడా పూజ చేసుకోవాలి. ఓం కేశవాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం అనిరుద్రాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం కేశవాయ నమః, మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం శ్రీహరియే నమః, ఓం వెంకటేశ లక్ష్మీనారాయణాయ నమః, ఓం విష్ణుమనోహరాయ నమః. రేపు కంపల్సరీ లక్ష్మీ అష్టోత్తర శతనామ పూజ వాళ్ళు చదువుకోవాలండి. ఓం ప్రకృతే నమః, ఓం వికృతే నమః, ఓం విద్యాయ నమః, ఓం సర్వభూత హితప్రదాయ నమః, ఓం శ్రద్ధాయ నమః, ఓం విభూతే నమః, ఓం పరమాత్మకాయ నమః, ఓం వాచే నమః, ఓం పద్మాయ నమః, ఓం శుచాయ నమః, ఓం స్వహాయ నమః, ఓం సదాయ నమః, ఓం సుధాయ నమః, ఓం హిరణ్యాయ నమః, ఓం లక్ష్మీయే నమః, ఓం ప్రసాదభిముఖే నమః, ఓం చంద్రోదయ నమః, ఓం చంద్రసోదరే నమః. లక్ష్మీదేవికి ప్రసాదంగా నైవేద్యం వచ్చేసి పరమాన్నము, క్షీరాన్నము, పెరుగన్నము, మాడిపల్లైనా పాలు అయినా ఎక్కించుకుంటానండి. నేనైతే ఏదైనా సమర్పించుకోవచ్చు. లక్ష్మీ రావమ్మ మా ఇంటికి, శ్రీరాజపుత్రి వర లక్ష్మీ రావమ్మ మా ఇంటికి, లక్ష్మీ రావే మా ఇంటికి, రాజీవనమునలో చాలోన సూక్ష్మముగా మోక్షమునిచ్చే చల్లని తల్లి నీవేన. ఓం జై లక్ష్మీ మాతకి జై. ఇంకో కింద పెడుతుంటా, దూరం దూరం వెళ్ళిపోయిన కొత్త కుండను తీసుకొచ్చి ఇలా పండితులకి దానం ఇస్తే కూడా చాలా మంచి ఫలితాలు అయితే లభిస్తాయంట. మనకున్న కష్టాలన్నీ తీరిపోతాయంట అండి. నీరు సమర్పించి ఇలా కొత్త కుండలో నీళ్ళైతే సమర్పించుకొని కొద్దిగా ఇలాచి, అలాగే మనము పచ్చకర్పూరం వేసి కూడా పండితులకి దానం ఇవ్వాలంట. చాలా మంచి శుభ ఫలితాలు అయితే దక్కుతాయంట పండితులు చెప్పారండి. అందుకే మీకు చూపిస్తున్నాను. సకల సంపదలకైతే మనకి అన్ని కూడా సంపదలకి లోటు ఉండదంట. ఇంట్లో ఇలా మనం ఇంటి నుండి దానం ఇస్తే మాత్రం ఇది చూసుకోండి. మనం ఇంట్లో ఇలా సులువుగా పూజ అయితే చేసుకోవచ్చండి. అక్షయ తృతీయ రోజు ఇలా మనము అక్షయ పాత్రను పెట్టుకోవడం వల్ల కూడా ఇంట్లో సంపద అనేది పెరుగుతుందండి. తప్పకుండా సులువుగానైతే పూజ చేసుకోండి. తెల్లవారుజామున పూజ చేసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయండి. అక్షయ తృతీయ శుభాకాంక్షలు అండి అందరికీ కూడా. అక్షయ తృతీయ రోజు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంకోటి, ఎవరిని కూడా నొప్పించకండి, అందరూ బాగుండాలని కోరుకోవాలంట. మనమే కాదండి, ఎవరిని కూడా దూషించకండి. రేపు మాంసాహారం తినకూడదంట. నియమ నిష్టలతో పూజ చేసుకుంటే లక్ష్మీ కటాక్షం అయితే తప్పకుండా పొందుతారండి. అందరూ కూడా ఇంట్లో ఆడవాళ్ళు ఏడవకుండా ఉండాలండి. చికాకులు, బాధలు, సమస్యలు ఎన్ని ఉన్నా కానీ లక్ష్మీదేవి కటాక్షం పొందితే అన్ని తొలగిపోతాయండి. అందరికీ కూడా అక్షయ తృతీయ శుభాకాంక్షలండి. ఉంటాను మరి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో పెట్టండి.